రమణ మహర్షి కూడా చాలా స్పష్టంగా నేనెవరికి గురువును కాదు, నేనెవరికి శిష్యుడిని కాదు, నన్ను వదిలేయండి అని చెప్పాడు. ఇదికృష్ణమూర్తి గారు అంతే చెప్పారు. మహాతత్వవేత్తలు అందరూ, నిసర్గదత్త మహారాజు అంతే చెప్పాడు. దగ్గరకు వచ్చిన వాళ్ళకి మంత్రోపదేశం చేసేవాడు నిసర్గదత్త మహారాజు. కానీ నేను గురువునని ఎక్కడా చెప్పక నువ్వు కూడా మనసులో పెట్టుకోక వెళ్ళమని చెప్పేవాడు. ఎందుకంటే నీకు ఇదేదో ఫలిస్తుంది, ఆ గురువు ఇవ్వబట్టి ఫలించింది అనుకుంటావు, నీ అజ్ఞానవది నువ్వు చేయబట్టి ఫలించిందయ్యా, నువ్వు చేయకపోతే ఫలించదు. వ్యాసుడు గురువైనా చేసేది ఏం లేదు, ఇక్కడ గురువు మీద ఆధారపడిపోతావు. అందుకని నేను గురువునని ఎక్కడా చెప్పకు, నువ్వు చేసుకో, ఫలిస్తుంది, నీ శక్తి వల్లే ఫలిస్తుంది. అప్పుడు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది మనకి. ఇది మనం గ్రహించాలి. అందుకోసం భగవాన్ రమణ మహర్షి ఒక అవతారమూర్తిగా జన్మించి అరుణాచలంలో మహాతపస్సు చేసి, ఆ తపస్సు కోసం వెళ్ళింది మొదలు మళ్ళీ చివర ఆయన 1950 ఏప్రిల్ 14వ తేదీన 8:46 పరమపదించే వరకు ఆ ప్రదేశం నుంచి కదలలేదు. 1879 డిసెంబర్ 30వ తేదీన జన్మిస్తే తర్వాత 16 ఏళ్ళలో 17 ఏళ్ళ వయసులోనూ అక్కడికి వెళ్ళి ఆయనకు ఒక జిజ్ఞాస బయలుదేరి తపస్సు చేయడం మొదలు పెడితే తర్వాత రాళ్ళెట్టి కొట్టినా అక్కడే తపస్సు చేశాడు. అక్కడ ఎంతోమంది చిన్నపిల్లలు ఆడుకుంటూ ఈయనెవడో వచ్చాడు బ్రాహ్మణస్వామి అని, వాళ్ళది బ్రాహ్మణ కుటుంబం, ఈయన స్వామి, ఎందుకని బ్రాహ్మణస్వామి అని పేరు పెట్టారు ఈయన తెలియక. తర్వాత ఈయన పేరేమిటని అడిగితే వాళ్ళు ఏదో పెట్టారు కదా అదే పేరు అన్నాడు ఆయన. అంత యోగి, ఆయన పేరు చెప్పలేదు, వాళ్ళు ఏదో పెట్టారు కదా అది పేరు కదా అలాగే పిలుచుకో అన్నాడు. అంతేగాని నా పేరు వెంకటరామన్ అని అలా. తర్వాత ఎవరెవరో తెలుసుకుని మొత్తం మీద ఆయన కావ్యకంఠ గణపతి మీద అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన యోగ్యతను గమనించి మహానుభావుడైనా మామూలుగా మనం భావించకూడదని భగవాన్ రమణ మహర్షి అనేటువంటి నామకరణాన్ని ఆయన చేశాడు. ఆయన దీనికి పొంగిపోను లేదు, వాళ్ళు బ్రాహ్మణస్వామి అంటే కృంగిపోను లేదు. అలాగే ఎంతోమంది ఊరికే వచ్చిన భక్తులు పాదాభివందనం చేస్తుంటే పొంగిపోను లేదు. అక్కడ ఆడుకునే కుర్రాళ్ళు రాళ్ళు పెట్టి కొడుతుంటే కృంగిపోను లేదు. రాళ్ళు పెట్టి కొడుతుంటే కూడా ఈయన పక్కన ఇంకొక ఆయన ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటే రాళ్ళు ఎట్టు కొడుతున్నారని ఈయన రాయి దిగిపోయాట పక్క ఆయన అన్నట్ట, ఇది వాళ్ళ కొండ, దానికి మనం వచ్చాం, మనం కొడితే అలాగే వాళ్ళు కొడతారు పడాల్సిందే అని చెప్పాడు. అంత యోగి. ఇది వాళ్ళు ఆడుకునే ప్రదేశం, ఇది నువ్వు నేను ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకున్నాం, మనకేమైనా గిరిగీసి ఏమైనా కొన్నావా, దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నావా, వాళ్ళు ఆడుకునే స్థలం ఇది. ఇలాంటి మాటలను బట్టే మనం గ్రహించాలండి. అపార్ట్మెంటుల్లో ఉంటున్న వాళ్ళం, కాలనీల్లో ఉంటున్న వాళ్ళం పిల్లలు ఆడుకునే స్థలాలను ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమించకూడదండి. అది మహాపాపం, మహాదోషం. అది వాళ్ళకి ఆనందకరమైన జీవితాన్ని లేకుండా చేస్తున్నాం మనం. అపార్ట్మెంట్లో చూస్తూ ఉంటాం మేము, ముఖ్యంగా చాలా బాధ పెట్టేస్తారండి పిల్లల్ని, చాలా బాధ పెట్టేస్తారు. ఎవడు బంతి ఆడడానికి వెళ్ళేది, ఎందుకంటే ఈయన కారు మీద పడుతుందట పెద్ద గొప్ప, అక్కడ ఓ మరక అవుతుందిట. మరి వాడు ఏం చెయ్యాలి? తీరా కాలనీలో ఆట స్థలం ఉందంటే అది ఆక్రమించి కట్టేస్తున్నారు అపార్ట్మెంట్లు. డబ్బులు ఇస్తే మన దగ్గర అన్ని పనులు అయిపోతాయి కదా. రోడ్డు మీద ఆడారనుకోండి, వచ్చేపోయే వాహనాలతో వాళ్ళకి ఇబ్బంది, వీళ్ళకి ఇబ్బంది. ఎవరైనా ఓ బంతి విసిరితే ఆ గేటుకు తగిలిందండి, అద్దం కూడా కాదు, వచ్చి గొడవ పెట్టాడు. గేట్ ఏమైనా పాడైపోతుందా బంతి తగిలితే? పిల్లలు ఆడుకుంటున్నారు. జాలి దయ లేకపోతే ఎలాగా? రమణ మహర్షి తత్వం నుంచి నిజంగా మనం గ్రహించదలుచుకుంటే ఈ విషయాన్ని గ్రహించాలి. పిల్లలు ఆయన మీద రాళ్ళు వేస్తే పక్కస్వామి రాయి వెయ్యకపోతే ఆయన ఏమైనా వెయ్యబోతే ఏమన్నా అంటే, వెయ్యకయ్యా నీకేం అధికారం ఉంది, ఇది వాళ్ళ కొండ, వాళ్ళు గొడ్లు కాసుకునే పిల్లలు, వాళ్ళు ఆడుకుంటున్నారు ఇక్కడ, మనం ఏదో వచ్చాము ఇక్కడ ఖాళీగా ఉన్నాం కదా అని మనమే వెళ్ళిపోవాలి వాళ్ళకి దూరంగా, అంతేగాని వాళ్ళని వెనమన హక్కు మనకు లేదు అని ఈయన కొద్ది రోజులు చూసి విరూపాక్ష గుహలోకి వెళ్ళిపోయాడు. ఇంకెవడు రాళ్ళు వేయకుండా ఆ గుహలోనే ఉండిపోయాడు. అందుకని పిల్లల్ని ఇక్కడ ఆడద్దు అని వెర్రి నిబంధనలు పెట్టలేదు ఆయన. ఏమైపోతారు పిల్లలు ఆడకపోతే పెద్దవాళ్ళు ఆడతారా? ఇంతటి యోగి లక్షణం అంటే ఇది మన జీవితంలో, దాన్ని ఆచరించి తీరాలి. రైల్లో ప్రయాణం చేస్తున్నామంటే పక్క ప్రయాణీకుడు సౌకర్యం మనకంటే చాలా ముఖ్యం అని ఆలోచిస్తే రమణ మహర్షి మాట ఒకటి పాటించినట్టే, మనం అనుమానమేలా ఒక్కటే. అది చేద్దామండి, ఎంత సులభం. మీరు రైలు ఎక్కారు, ఏదైనా సరే మీకంటే పక్కవాడు సుఖం ముఖ్యం అని ఆలోచించండి. మనం కాళ్ళు చేసి సాపేసుకు పడుకుంటాం, 6ంటికంటే వాడేమవుతాడమ్మా కూర్చోద్దా? పడుకున్న వారు ఎవరైనా సరే రైల్వే నిబంధనల ప్రకారం 6ంటికి లేచి తీరాలి, నీ ఊరు వచ్చినా సరే రాకపోయినా సరే. ఎందుకంటే వాడు దిగుతాడు పైనుంచి, వాడు అక్కడ కూర్చుంటాడు, మన కాళ్ళ దగ్గర కూర్చోవడానికి ఇబ్బంది. చిన్నది ఇది. వాళ్ళ సౌకర్యం ముఖ్యం. నలుగురితో ప్రయాణం చేస్తున్నాం, వాళ్ళ సౌకర్యం ముఖ్యం. నలుగురితో కలిసి ఒక కుటుంబంలో ఉన్నాం, మిగిలిన ముగ్గురు సౌఖ్యం నాకంటే ముఖ్యం. మిగిలిన భర్త భార్య పడుకుని ఉంటే లేపకుండా, వైకుంఠంలో జైవీజులు కాపలా కాసినట్టు కాపలా కాసి లేపకుండా మధ్యాహ్నం 1 2 గంటలు పడుకొని ఇస్తే సుఖంగా 10 గంటల వరకు పనిచేస్తుంది ఆవిడ.
ఎంతసేపు పడుకోవడమే టీవీ అయినా కానీ సంత ఇక్కడ. పైగా మా అమ్మ ఎలా ఉండేదంటే ఇదో పోలిక మంటెత్తిపోతుంది ఇక్కడ. ఆవిడికి శ్రమ ఉండదా, ఆవిడ పడుకోదా? ఇది కూడా వేదాంతమేనండి. ఇంట్లో నలుగురు ఉన్నాం, మిగిలిన ముగ్గురు సుఖంగా ఉండాలి, నేను బాధపడినా పర్వాలేదు అని ప్రతి ఒక్కరూ భావిస్తే కుటుంబం శ్రీరామ సామ్రాజ్యంలో ఉండదమ్మా. వేరే చెప్పాలి ఆ విషయాన్ని. నందనవనంలో ఉండదు. పైగా తల్లి తండ్రి ఇలా ఒకరికొకరు త్యాగాలు చేయడం చూస్తుంటే పిల్లలు చాలా త్యాగం నేర్చుకుంటారు. వాళ్ళ కాపురాలు చాలా బాగుంటాయమ్మా. ఆడపిల్లలైనా మగపిల్లలైనా కాపురాలు చాలా బాగుంటాయి, శాంతిమయంగా ఉంటాయి. మా అమ్మ ఇలా చేసింది, మా నాన్నగారు ఇలా చేశారు, సర్దుకున్నారు ఇద్దరు కూడా అని ఆ పిల్ల సర్దుకుంటుంది భర్తతో, ఆ పిల్లాడైనా భార్యతో సర్దుకుంటాడు. గొడవలే ఉండవు. వీళ్ళు ప్రతిదానికి నాకు ప్రాధాన్యం నాకు ప్రాధాన్యం అనుకుంటుంటే వాళ్ళు కూడా అలాగే తయారవుతున్నారు. ఇంట్లో అదే నేర్చుకున్నారు. ఇది యోగిగా జీవించడము అంటే అదేదో కృష్ణుడికి సాధ్యం, రమణ మహర్షికి సాధ్యం అనక్కల, మనందరికీ సాధ్యమే. ఈ క్షణం నుంచే సాధ్యం, ఇక్కడ నుంచే సాధ్యం. తట్టుకోవలసిందే. నిజమే, అక్కడ ఫ్యాన్ తిరుగుతోంది, అది నాకు చెమట పట్టకుండా ఉండడానికి అవసరమే. కానీ ఇక్కడ ఫ్యాన్ గాలి కూడా లాగింది అనుకోండి, శాశ్వతంగా అయ్యే రికార్డింగ్ ఇబ్బంది అయిపోతుంది. రేపు కొన్ని లక్షల మంది వింటారు. అంచేత నేనేం చేయాలి? కొద్ది మాత్రంగా చెమట పట్టేలా చూసుకోవాలి, మిగిలిన చెమట తట్టుకోవాలి. ఇది కూడా యోగి లక్షణమే. తప్పదు. మొత్తం తీసేయమన్నావు అనుకో నాకు ఇబ్బంది, మొత్తం సౌండ్ వచ్చినా సరే నువ్వు పెట్టుకో అన్నావు అనుకో ఇంకెందుకంటే రికార్డింగ్ అంటాడు ఆయన. ఆయనకి ఏమైనా నా మీద కోపం చెబుతున్నాడు పాప, చెప్పాలి కదా. లేకపోతే భయమని లాగుతుంది వెనకాల. కొన్ని కోట్ల మంది వింటున్నారు ఇవాళ, కేవలం ఎదురుగా వినడం కాదు ఇక్కడ. అందులో ఉపదేశ సారం అంటే ఎటువంటిది ఎదురు చూస్తున్నారు చాలామంది, నేను చెబితే బాగుండని. నా అదృష్టం అది, భగవంతుడు దయ, ఆయన చెప్పాలి. ఎంతోమంది అడిగారు పాపం. అడిగితే ఎవరో అడిగినప్పుడు ఇద్దామనుకున్నాను. ఇక్కడ వాళ్ళు అరుణాచల మహర్షి అనగానే ఉపదేశ సారం అని పెట్టుకున్నాను. మరి అది జరగాలి ఇది జరగాలంటే కొంత మనం భరించాలి. మరి ఎప్పుడైనా భరించలేకపోతే ఇంకాస్త పెంచవజానా మళ్ళీ కాస్త పెట్టుకోవాలి, అంతే. తప్పదు. చదువుకోవడమే, ఎక్కడికెక్కడ చదువుకో, అంతా అన్నీ నిండిపోయే వచ్చి కూర్చోాలా పిల్లలు వచ్చి అక్కడ, అంతే. అది కూడా యోగి లక్షణమే. వినాలి అంటే ఎలాగోలా వినాలి, నిలబడైనా వినాలి, కూర్చునైనా వినాలి, అంతే. ప్రతి క్షణం మనం యోగిగా జీవించవచ్చమ్మా. యోగిగా జీవించడం ఆశ్చర్యమేం కాదు, అద్భుతమేం కాదు, సామాన్యుల చేతం జీవించవచ్చు. అదే రమణ మహర్షి ఉపదేశ సారం. నువ్వు బతుకు అలాగా ఎందుకు ఊరికే కంఠస్థం చేస్తావు శ్లోకాలన్నీ అన్నాడు ఆయన. ఆయన్ని మురుగనారనే భక్తుడు, స్వామి దక్షిణామూర్తి స్తోత్రం చదివాం, మనీషా పంచకం చదివాం, కానీ మీ ద్వారా ఏదన్నా వినాలనుందు నాకు, బ్రహ్మజ్ఞానం గురించి 4 మాటలు చెప్పండి. ముఖ్యంగా మేము రకరకాల పనులు చేస్తున్నాం కదా, కర్మఫలాలు అనుభవిస్తారంటారు కదా, ఇప్పుడు మేము అనుభవిస్తున్నవన్నీ మేం చేసిన కర్మలేనా? అసలు ఏ కర్మ పూర్వజన్మార్జితం, ఏ కర్మ ప్రస్తుతం, ఏ కర్మ ఆగామి? ఈ కర్మఫలాలని తెలుసుకోవడం ఎలాగా? ఒక ఆర్టీసీ బస్సు కోసం నిలబడ్డాం, లేట్ అయింది, దాని కర్మఫలం అంటే విచ్చేసుపత్రిలో భారత్తారు పట్టుకెళ్ళి, దాని పూర్వజన్మ కర్మ అవసరం అంత సీన్ లేదు దానికి. అవి అవుతూ ఉంటాయి అంతే. అది దాన్ని అలాగే తీసుకోవాలి, జపం చేసుకోవాలి హాయిగా. ఆర్టీసీ బస్సు ఆలస్యం జపం చేసుకో, బస్ స్టాండ్లో నుంచి తిట్టుకుంటాం ఎందుకు? ఆ జపం చేసుకుంటే ఏమనిపిస్తుంది అంటే, ఒకసారి బస్సు ఎక్కిన తర్వాత అండి ఆలస్యం అవడమే మంచిదేంది, లేకపోతే మనం చేస్తామేమిటి? ఇప్పుడు చెప్పండి ఆర్టీసీ ఎంత ఉపకారం చేసిందో. ఆ వ్యవస్థని మనం మార్చలేనప్పుడు మన మనస్సును మనం మార్చుకోవచ్చు కదండి. వ్యవస్థ అంతా ఎందుకు మారాలి? ఇది అయ్యే పనే ఇది. వ్యవస్థ మార్చేంత ఆర్టీసీ జనరల్ మేనేజర్ కింద నిన్ను పెట్టారనుకో, ఆర్టీసీ చైర్మన్ అని, అప్పుడు చేయి ప్రయత్నం అంతా. అప్పుడు చేసే అప్పుడేమంటాడు, మనమేం చేస్తామండి, మరి ఎందుకు ఎక్కే పీఠం పని లేక? బస్ స్టాండ్ అయినేమో కూర్చొని తిట్టుకుంటాడు, తీరా పీఠం వేస్తేనేమో ఏం చేయడు అక్కడ. అంటే మొత్తం మీద తిట్టుకోవడానిక మన పరిస్థితి ఇదేనా? మనం యోగి ఎలా అవుతామండి? రోగి అవుతాం. ప్రతి చిన్నదానికి తిట్టుకోవడమే, ప్రతి తిన్నదానికి అసహనమే. పైగా ఇంకో మాట విచిత్రం ఏమిటో, నేను ఎక్కినప్పుడే జరుగుతూ ఉంటా. అయ్యి బాబోయ్, నీది ఏ నక్షత్రం ఆవిడ? నీకు ఆర్టీసీ ఏమైనా శత్రువా? ఏదో ఒకసారో 2 సార్లు జరగచ్చు, ఇంకా దాన్ని మొత్తం ఇంక జాతక చక్రమే. ఇంకా ఈ పిచ్చి భావనే వదిలిపెట్టాలి. చాలా క్యాజువల్ అంటారు ఇంగ్లీషులో దీన్ని, చాలా మామూలు లాంఛనప్రాయం, వదిలేయాలి ఆ విషయాన్ని. అది రైలు ఆలస్యమేనా అంతే, విమానాలు ఆలస్యం అవుతున్నాయి, ఏం చేస్తారు? అక్కడ ఏదో పరిస్థితి లేకపోతే వాడు కూడా ఆలస్యం చేయడు కదా, పనిగట్టుకుని చేస్తాడా? ఒకడెవడో రైలు బాగా తొందరగా సమయానికి సరిగ్గా 7:23 ఉందట రాత్రి, 7:23కి రైలు వచ్చేసిందట. ప్రయాణికులు కొంతమంది ఇతరులు కూడా దండలు పట్టుకు తయారయ్యారు డ్రైవర్కి దండేద్దామని. ఎందుకంటే 7:23కి వచ్చాడు. వీళ్ళందరూ దండలు పట్టుకుని దండయాత్ర చేస్తుంటే వాడు వణుకుతున్నాడు.
మేము దండేస్తున్నామంటే క్షమించండి ఎందుకు అన్నట్ట, మీరు సమయానికి వచ్చారంటే మన్నించండి, ఇది నిన్న రావాల్సిన రైలు అన్నట్ట. మరి వాడు వణికాడంటే వణకడా, 24 గంటలు వాడు ఆలస్యం చేస్తే నువ్వు దండ వేస్తున్నావు, వాడు కొడతాడేమో అనుకుంటున్నాడు. ఇది నిన్న రావాల్సిన రైలండి అన్నట్టు. ఈ దేశంలో మామూలే ఇలాంటివన్నీ. నేను అంత మాత్రం చేత మన వాళ్ళు ఎవరో అమెరికాలో ఉన్నారు కదా, అమెరికాలో రైళ్ళేవి ఆలస్యంగా, అమెరికాలో ఏమీ కారణం లేకుండా షాపింగ్లో ఉన్న వాళ్ళని కాల్చేస్తున్నారమ్మా. అంత దరిద్రం ఇంకా మన దేశంలో రాలేదు, సంతోషించండి. అమెరికాలో ఉన్న దరిద్రాలు ఇక్కడ చాలా లేవు. తెల్లారు లేస్తే ఎవరికి బతుకు గ్యారంటీ లేదు. అక్కడ హోటల్ రెస్టారెంట్లో కాల్చేస్తున్నారు, షాపింగ్లో కాల్చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలు. స్కూల్కి వెళ్ళి 35 మందిని చంపేశాడు ఒకడు, పుట్టినరోజు నాడు. వాడికి ఏదో వెరైటీ పని చేద్దాం అనిపించిన చంపేశాడు. ఇంకా అంత దరిద్రుడు ఇంకా ఇండియాలో పుట్టలేదు, సంతోషిద్దాం. అంటే ఎప్పుడు ఏ దేశంతోనూ మన దేశాన్ని కానీ వేరే వ్యక్తులతో మనని కానీ పోల్చుకోకూడదు అసలు. అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. అందుకని మురుగనార్ అనే భక్తుడు యోగశాస్త్రాన్ని మీ మాటల్లో కాస్త ఏదైనా చెప్పండి, మీరు ఏదో సంక్షిప్తంగా చిన్న చిన్న మాటల్లో చెబుతారు అని అంటే ఆయన సంతోషించడం కోసం తమిళంలో 30 శ్లోకాలు లాంటి వాటిలో చిన్న చిన్న వాటిలో చెప్పారు. దాన్ని ఆయనే మళ్ళీ సంస్కృతంలోకి మార్చారు, తెలుగులో కూడా మార్చారు. దాన్ని మనం జాగ్రత్తగా వీలైనంత లౌకికాన్ని జోడించి జాగ్రత్తగా అర్థమయ్యేలాగా తేలిగ్గా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటి శ్లోకంలోనే అసలు కర్మఫలాన్ని మనం ఎందుకు అనుభవించాల్సి వస్తుందో చెబుతున్నారు ఆయన. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్మ కిం పరం కర్మ తజ్జడం. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్మ కిం పరం కర్మ తజ్జడం. కర్తు ఆజ్ఞయా ఫలం ప్రాప్యతే. నాయన నీకు కర్మఫలం వస్తున్నది నీ ఆజ్ఞ వల్లనే, ఇందులో దైవాజ్ఞ ఏమీ లేదు అన్నారు. ఇది మొట్టమొదటి ఆశ్చర్యం మనకి. ఎందుకంటే కర్మ అమ్మ దేవుడు అలా రాశాడు, ఆయనకి ఏం పని నీ నెత్తి మీద రాయడం, ఏ ఇంకుతో రాశాడు, ఎప్పుడు ఎవడు చూశాడు. పైగా దానికి ముడిపెట్టి ఏం మాట్లాడతారు అంటే ఇక్కడ గీతలు ఉంటాయట నుదుటి మీద, 3, 4, 6, 7 అవన్నీ బ్రహ్మరాతలు. ఎవరు వీడియో తీశారు దీన్ని బ్రహ్మదేవుడు రాస్తుంటే? నుదుటి మీద రాతలకి బ్రహ్మరాతకి సంబంధం ఏమిటండి? ఎవరో నిరూపించగలరా? మనం ఏదో కల్పించుకున్నాం అంతే. అలాగా ఇంకొకటి తయారవుతాడు, తలరాతను బట్టి జాతకం చెప్పేస్తానంటాడు. ఇప్పుడు ఇంకో ఆడాళ్ళకి వేరే మగాళ్ళకి వేరే అంటారు. అక్కడ ఏమి రాసి లేదు, అక్కడ రాసి ఉన్నది ఉంది, నిజంగా రాసి ఉంటుంది. ఎక్కడుంది? మన మనస్సులో ఉంది. ప్రతి పని కూడా జ్ఞాపకం రూపంలో మన మనస్సులో ఉంది. పని ఒక్కటే కాదండి, మాట, ఆలోచన, ఈ మూడే కదా త్రికరణాలు. వాక్ కాయకర్మలు, మనోవాక్ కాయకర్మలు, మనోవాక్ కాయకర్మ. చేసే ఆలోచన, మాట్లాడే మాట, చేసే పని, మూడింటినే త్రికరణాలు అంటారు. ఈ ముగ్గురు కరణంగారులు మన మనస్సులోనే ఉన్నారు. మనస్సు ఆలోచన మనదే, మాట దాన్నో ఇంకో దాన్నో, ఉన్నదాన్నో లేని దాన్నో ఏదైనా చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. చేస్తే దాన్ని చేస్తున్నాం, ఇంకోటి చేస్తున్నాం. మూడు ఒకేలా ఉండి చేయడం చిత్తశుద్ధి. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం. మనశ్శన్యం వచశ్శన్యం కర్మణ్యన్యం దురాత్మనాం. దురాత్ముడికి మహాత్ముడికి ఒక్క భేదం ఏమిటంటే ఆడమగ తేడా లేకుండా ఆయన మనసులో ఏముంటుందో తెలియదు, ఏం మాట్లాడతాడో తెలియదు, చివరికి ఏం చేస్తాడో తెలియదు. వీడు దురాత్ముడు అన్నాడు, వీడిని ఎప్పుడూ నమ్మడానికి వీల్లేదు అన్నాడు. 1-2 సార్లతో తెలిసిపోతుంది కదా ఏం చేస్తాడు, దాన్ని బట్టి ఇంక మనం నమ్మడం మానేయి. ఆయన చెప్పినట్టుగా ప్రవర్తించడం లేదు. అసలు ఆయన మనసులో ఏముందో మనకు తెలియదు. అంటే ఏదో చెప్పేస్తున్నాడు ప్రజల మెప్పు కోసం. దాన్ని మళ్ళీ చేసే దగ్గరికి వచ్చేసరికి ఏం కాదులే, ఎగ్గొట్టే ఎవడు అడిగాడు కనుక అంటాడు. ఇది దురాత్ముడి లక్షణం. అదే మహాత్ముడు ఎలా ఉంటాడు? అయ్యో మనం మాట ఇచ్చామే పక్క ఆయనకి లేదా ప్రజలకి, ఏదైనా సరే ఒక వ్యక్తికి ఇచ్చిన మాటే ఎంతో గొప్పదైతే దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి ఇచ్చినటువంటి మాట ఎంత గొప్పదవుతుందండి. ఆ మాట నెరవేర్చుకోవడమే చిత్తశుద్ధి, మహాత్ముడి లక్షణం. నెరవేర్చలేకపోవడమే దురాత్ముల లక్షణం. ఒక వ్యక్తికి ఇచ్చేటువంటి మాట నిలబెట్టుకోవడమే మనకు చాలా ముఖ్యమైన పని అయితే, మొత్తం రాష్ట్రానికి ఇచ్చింది, మొత్తం దేశానికి ఇచ్చింది, ఏ వేళ ఇచ్చినా అది మాటే కదా, ఎందుకు ఇచ్చాం మనం? ఇదే మహాత్ముడికి దురాత్ముడికి తేడా, ఇంతకంటే ఏం అక్కర్లేదు. ఇంకా దీనికి ప్రతి ఇచ్చిన మనం మనస్సులో మాట తప్పచ్చు, చేత వేరుగా ఉండొచ్చు, కానీ మనస్సులో ఇది జ్ఞాపకం రూపంలో ఉండిపోతుంది. దాన్నే వాసన అంటారు. గిన్నె
వండిన తర్వాత కొంచెం కింద మాడింది అనుకోండి, ఉండిపోతుంది, అక్కడ పెచ్చు కట్టేసి ఉండిపోతుంది. దాన్ని నానబెడితే కానీ తోమలేము. దానికని ఏం చేస్తారు, నీళ్లలో నానబెడతారు. నీళ్లలో కూడా నానబెడితే వదలలేదు, చింతపండు పులుసేస్తారు. చింతపండు పులుసేస్తే తొందరగా వదులుతుంది. ఇవన్నీ మీకు ఎలా తెలుసు అనకండి, చేస్తుంటే చూశాను. చింతపండు పులుసేస్తారు. అందుకే మనకి లోపలికి వెళ్ళే పదార్థాల్లో కూడా చింతపండు వేసినటువంటి పులుసు కానీ పచ్చడి కానీ లోపలికి పంపించాలి. రోజు ఏదో రకంగా చారు రూపంలోనో, దోసకాయ పచ్చడి రూపంలోనో, చింతకాయ పచ్చడి రూపంలోనో పంపించాలి. ఎందుకంటే చింతపండు పులుసు ఎలాగైతే గిన్నెలో అంటుకుపోయిన అడుగు మడ్డిని మాడుని పెచ్చు